హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి టాపిక్ అనేది నేను మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఆడపిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అనే టాపిక్ కోసం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే 10 ఇయర్స్ బిలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఎలిజిబుల్ అనమాట ఈ స్కీమ్కి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పేరెంట్స్ది ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అలాగే 3 ఫొటోస్, పాస్ ఫోటో, సైజ్ ఫొటోస్, అలాగే చైల్డ్కి వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ అండ్ 3 ఫొటోస్. దీని ప్రెజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8.2% అనమాట. పెర్ ఇయర్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మినిమం 250 నుంచి మ్యాక్సిమం 1,50,000 వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది 15 ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి. 6 ఇయర్స్ అనేది వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 21 ఇయర్స్కి టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గర్ల్కి అప్ టు 50% మనం విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పర్పస్కి, అలాగే మ్యారేజ్కి, లేదంటే మెడికల్ ఎమర్జెన్సీకి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ మనం ఓపెన్ చేయొచ్చు అంటే పోస్టల్లోని, అలాగే బ్యాంక్స్లో కూడా మనం ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. దీని బ్యాంక్స్కి అలాగే పోస్టల్కి డిఫరెన్స్ ఏంటంటే పోస్టల్లో 0.5% అనేది ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ ఇస్తాడనమాట. సో ఇదనమాట నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మనం ఎంత కడితే ఇంట్రెస్ట్ ఎంత యాడ్ చేసి టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఎంత వస్తుందో నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఎస్బీఐలో ఒక మంచి పాలసీ అనేది ఉంది, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కింద కమెంట్ చేయండి ఆ పాలసీ డీటెయిల్స్ కూడా కావాలంటే. సో ఇదన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా స్క్రీన్ మీద కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి ఫుల్ డీటెయిల్స్ అనేవి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి మనం పిల్లలు మనకి 1 ఇయర్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే అంత బర్డెన్ అనేది ఉండదన్నమాట. సో ఒకసారి మీరు కూడా ఈ స్కీమ్ కోసం ఆలోచించి స్టార్ట్ చేయండి. ఎస్బీఐలో స్మార్ట్ స్కాలర్షిప్ ప్లాన్ అని అది కూడా ఉంది, దానికోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ నేను మీకు రఫ్గా చూపిస్తాను చూడండి. 2026 అంటే ఇయర్లో మనం మంత్కి 1,000 చొప్పున స్టార్ట్ చేస్తే 15 ఇయర్స్కి అంటే 2041కి మనం మొత్తం ఇన్వెస్ట్ చేసింది 1,80,000 అనేది ఇన్వెస్ట్ చేస్తాము. 6 ఇయర్స్ మనకి టైం పీరియడ్ అనేది తీసుకుంటారు కదా, అంటే 2047కి మనకి టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందంటే 5,58,407 రూపీస్ అనేది మనకి 21 ఇయర్స్కి మనకి టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది మన చేతికి వస్తుంది. అదే మ్యాక్సిమం అమౌంట్ అదే 1,50,000 అనేది మనం డిపాజిట్ చేస్తే అది 15 ఇయర్స్కి 22,50,000 అనేది వస్తుంది. 6 ఇయర్స్ టైం పీరియడ్ అయిన తర్వాత 2047కి టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ 69,80,093 రూపీస్ అనేది మన చేతికి వస్తుంది. సో మీ ఇంట్లో ఆడపిల్ల ఉన్నట్లయితే ఇలా ప్లాన్ చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్